చెన్నై విమానాశ్రయంలో పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్షంగా అందిస్తారు. మొత్తం పోలీసులు, ఫైర్ సిబ్బంది, మొత్తం అధికారులు అందరూ ఇక్కడ చేరుకొని ఈ ప్రధాన రహదారిపై చెట్టును తొలగించేందుకు కృషి చేస్తున్నారు. ఒక్క కేడర్తో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు అందరూ మమేకమై పనిచేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా చెన్నైకి కష్టాలు తొలగిపోవాలని తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం నిన్న 11 నుంచి 3 గంటల మధ్య వార్దా తుఫాన్ దాటికి వేలాది చెట్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు 30-40 నుంచి సంవత్సరాల వయసు గల భారీ వృక్షాలు కూడా నేలకొరిగాయి. వీటన్నింటినీ తొలగించడం అయితే ఆసామాషి వ్యవహారం కాదు. కొన్ని వేల మంది సహకారం అవసరం. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అత్యంత ఎక్కువగా ఉండే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డును మాత్రం క్లియర్ చేస్తున్నారు. మిగతా చాలా చోట్ల చెట్లు ఇంకా పడి ఉన్నాయి. అయితే నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నం మనకు కనిపిస్తుంది, కానీ నగరపాలక సంస్థ సిబ్బంది కానీ ఒక కార్యాచరణ ప్రణాళిక ఇంతవరకు మనకు ప్రారంభం కావాలేదు. త్వరలో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, అలాగే ఎంప్లాయీ, తర్వాత వివిధ కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు, అలాగే మహిళలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి, అలాగే పళ్ళు, కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం సాధారణ రవాణా వ్యవస్థ అయితే ఒక గాడిన పడుతుంది. కొంత మేరకు రవాణా వ్యవస్థ కూడా ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కే, అలాగే ఆటోలు, మిగతా వాహనాలు కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. మరికొద్ది 4-5 రోజుల్లో చెన్నై మొత్తం గాడిన పడే అవకాశం ఉంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సూర్యారావు.